రక్షత మాకు అనుగ్రహించమని చేరువచ్చిన ప్రియులను బట్టి మీకే స్తుతి చెల్లిస్తూ మమ్మల్ని మేము నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమె. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ 3 వచనాలు హెబ్రీలకు రాయబడిన పత్రికలో ఉన్న ఈ మాటలు మనం ధ్యానం చేసే ముందు ప్రస్తుత దినాలలో ఈ సమకాలీన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ రోజుల్లో మనం చదువుకొని అధ్యయనం చేయవలసిన పుస్తకం హెబ్రీలకు రాసిన పత్రిక ఏమో అని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆనాటి హెబ్రీలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో నేటి క్రైస్తవ్యం కూడా దాదాపు అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ వస్తున్నారు. సరే, వారికి ఏమి పరిస్థితులు వచ్చాయి, మనకు ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఒక భాగాన్ని మనం చూస్తే అర్థం చేసుకోవచ్చు. హెబ్రీలు అనగా యూదు మతానికి చెందినవారు. అయితే సువార్త వారి దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువుని అంగీకరించి వారి పాత యోధా మతాన్ని వారు ప్రక్కగా పెట్టి వారు క్రైస్తవ్యంలో సాగుతున్నారు. మంచిగానే వారు పరిగెత్తుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వారు ఆధ్యాత్మికంగా ఎంతో బాగా సాగుతూ ఉండగా వారు కొన్ని పరిస్థితులను వారు ఎదుర్కోవలసి వచ్చింది. వారు ఎదుర్కొన్న పరిస్థితులన్నీ ఒక భాగంలో స్పష్టంగా రాసున్నాయి. పత్రిక 10వ అధ్యాయం మీరు 32 నుంచి 34 వచనాలు మీరు గమనిస్తే వారు ప్రభువును అంగీకరించిన తర్వాత కొన్ని పరిస్థితుల గుండా వారు ప్రయాణం చేస్తున్నారు అని మనం తెలుసుకుంటాం. చెప్పండి. అయితే మీరు వెలిగించబడిన మీదట, అక్కడ శ్రమలతో కూడిన, శ్రమలు అనే మాట రౌండప్ చేయండి. ఆ తర్వాత గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినముల జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. పోరాటము అనే మాట మళ్ళీ రౌండప్ చేయండి. అంటే వారు ప్రభువుని నమ్మిన తర్వాత వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి అంటే శ్రమలు, అలాగనే పోరాటాలు. ఆ 32వ వచనంలో ఉన్నాయి. సరే, 33వ వచనం ఇప్పుడు చదవండి. మరొకరు ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారు అయితిరి. ఇందులో నిందలు బాధలు అనే మాట మళ్ళీ రౌండప్ చేయండి. శ్రమలు, పోరాటాలు, తర్వాత నిందలు, బాధలు. 34వ వచనం చదవండి. ఏం రాసిందో, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటారు. ఈ వచనంలో ఖైదు అనే మాట రౌండప్ చేయండి. తర్వాత ఆస్తి కోల్పోవట అనే మాట రౌండప్ చేయండి. ఇప్పుడు నేను గమనించమని మీకు చెప్పిన విషయాలు 6 విషయాలు. అమ్మ గమనిస్తున్నారా? మొదటిదేమో శ్రమలు, రెండవదేమో పోరాటాలు, మూడవది నిందలు, 4వది బాధలు, 5వది ఖైదు పాలవుట, 6వది వారు ఆస్తిని కోల్పోవుట. ఈ పరిస్థితులన్నీ ఎప్పుడు సంభవించాయట మీరు గమనిస్తే, మీరు వెలిగించబడిన మీదట, అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచి వారు రక్షించబడిన మీదట ఇలాంటి పరిస్థితులన్నీ ఎదుర్కోవలసి వచ్చింది. సహజంగా యోధా మతానికి చెందినటువంటి వారు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వాళ్ళకి మొట్టమొదట జ్ఞాపకం వచ్చేది ఏంటో తెలుసా? ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం 17వ వచనం నుంచి 68 వచనాలు వారు జ్ఞాపకం చేసుకుంటారు.
మనం ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం అంటే అందులో దేవుని యొక్క మాట వింటే వచ్చే ఆశీర్వాదాలు, దేవుని యొక్క మాట వినకపోతే కలిగే శాపాలు రాయబడి ఉన్న అధ్యాయం అది. ఆశీర్వాదాలు రాయబడ్డాయి, శాపాలు కూడా రాయబడ్డాయి. ఆశీర్వాదాలు 14 వచనాలే, కానీ శాపములు మాత్రం 15వ వచనం నుండి మళ్ళీ 68వ వచనం వరకు చాలా ఎక్కువ వచన భాగాలు వ్రాయబడ్డాయి. సరే, ఇప్పుడు ఈ 6 రకాల కష్టాలు వచ్చాయి. గుర్తుంటాయి 6 రకాల కష్టాలు ఏంటో? శ్రమలు, పోరాటాలు, నిందలు, బాధలు, ఖైదులు, ఆస్తిని కోల్పోవట. ఇవన్నీ రాగానే అరే, మన యూదు మతంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టాం, మనం యాజకుల దగ్గరికి వెళ్ళడం మానేశాం, గుడారములో ఆరాధించడం మానేశాం, తర్వాత జంతువుల బలులు అర్పించడం మానేశాం. యేసుక్రీస్తు నమ్మిన కారణం చేత, ఈ 4 మనం వదులుకున్న కారణం చేతనే మనము ఈ 6 రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందేమో. కాబట్టి మనం యేసు ప్రభుకు ఒక సలాం కొట్టి, మన క్రైస్తవ్యానికి ఒక దండం పెట్టి, మళ్ళీ మోషే దగ్గరకు, మళ్ళీ తర్వాత మన పాత యూద మతానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఈ రోజున కూడా క్రైస్తవులకు కొన్ని పరిస్థితులు వస్తుంటే మళ్ళీ వారు వదిలిపెట్టి వచ్చిన పాత మతంలోనికి, అమ్మ ఒడిలోకి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది క్రైస్తవ్యంలో నేడు కనబడుతూనే ఉన్నారు. అయితే ప్రియమైన స్నేహితులారా, మనం వెనక్కి వెళ్ళిపోవడం, మన వెనుకంచె వేయడం దేవుని దృష్టిలో అది ఎలాంటిదో చదువుతాను చూడండి. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38, 39 వచనాలు ఇలా ఉన్నాయి. నా ఎదుట నీతి విశ్వాసము గలవారమై ఉన్నాము. ఎవరైతే వెనుకంజ వేస్తారో వారి యందు దేవునాత్మకి ఏముండదట? సంతోషం ఉండదు. వెనుకంజ వేసినటువంటి వారు ఆత్మను నశింప చేసుకుంటారట. చూసారా? కనుక వీరు వెనుక తీయడం అది దేవుని చిత్తం కాదు. అలా వెనుకంజ వేయడం సరికాదు. అది దేవుడు గమనించి వీళ్ళకి వెనక్కి వెళ్ళిపోదలిచారు, ఈ కష్టాలు అనుభవించలేకపోతున్నారు, వారి పాత మతాల్లో కలిసిపోదాం అనుకుంటున్నారు. కనుక దేవుడు ఈ విషయాన్ని గమనించి ఈ గ్రంథకర్తను పురుగొల్పి వారి విశ్వాసాన్ని వదులుకోకూడదని వ్రాయించినటువంటి గొప్ప పత్రికే హెబ్రీ పత్రిక. ఇప్పుడు అలాంటి పత్రికలో వింటున్నారా? వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు వచ్చాయో చెప్పాను, వాళ్ళు ఏమి అవ్వాలని అనుకున్నారో చెప్పాను, వాళ్ళు అలా అవ్వడం వల్ల దేవుని మనసేంటో చెప్పాను. అందుకు దేవుడి పత్రిక రాయిస్తూ ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో, మన బైబిల్ స్టడీకి మనం చదువుకున్న వచనంలో ఏముందట చూడండి. మంచి మాట ఇలా చదివాం. ఏలయనగా మొదట నుండి మనకున్న విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో మనము పాలివారమై ఉండుము. చేపట్టిన ఎడల అనుందా? చేపట్టిన ఎడలనే అనుందా? చెప్పండి తమ్ముడు. ఎడలని. మీరు చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారై ఉంటారు. కాబట్టి ఆరంభమందు మీకున్న విశ్వాసం మీరు అంతం వరకు గట్టిగా చేపట్టాలి. పైన ఆయన 8వ వచనం నుంచి ఇశ్రాయేలీయుల యొక్క ఉదాహరణ ఇస్తాడు. 95వ కీర్తనలోని మాటలు రాసి హెబ్రీ గ్రంథకర్త ఇశ్రాయేలీయుల ఉదాహరణ ఇస్తాడు. ఒక మాట మీరు నాకు జవాబు చెప్పండి. ఇశ్రాయేలీయులు విశ్వాసం లేకుండానే పస్కా గొర్రె పిల్లను అర్పించారా? వాళ్ళు విశ్వాసం లేకుండానే వాళ్ళు పస్కా పండుగ చేశారా? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు లేదండి, విశ్వాసం ఉంటే చేశారు. మరి ఎర్ర సముద్రం దాటినప్పుడు విశ్వాసం లేకుండానే దాటారా? విశ్వాసంతోనే దాటారు. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు విశ్వాసం లేకుండా ప్రయాణం మొదలు పెట్టారా? విశ్వాసంతోనే ప్రయాణం మొదలు పెట్టారు. కానీ ఆరంభమందు వారికి ఉన్న విశ్వాసం వారి అంతం వరకు గట్టిగా చేపట్టలా. ఏ విషయంలో వారు విశ్వాసాన్ని గట్టిగా చేపట్టలేదంటే దేవుని మీద విశ్వాసానికి లోపం లేదు. దేవుడేంటో వాళ్ళకి తెలుసు, దేవుని గుణలక్షణాలు ఏంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళ విశ్వాసానికి సమస్య ఏమిటి అంటే దేవుని ప్రణాళికను నమ్మడం లేదు. దేవుని యందు విశ్వాసం అంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని నమ్మాలి, దేవుని యొక్క ప్రణాళికను నమ్మాలి.
దేవుని యొక్క పర్సన్ నమ్మాలి, దేవుని యొక్క ప్లాన్ కూడా నమ్మాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్లాన్ నమ్మడల్లా. అందుకే తరచూ ఏమనే వాళ్ళు, మమ్మల్ని చంపడానికి తెచ్చారా? దేవుడు ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని విమోచించింది చంపడానిక? అమ్మా వింటున్నారా? వారి కణాలలో ప్రవేశపెట్టడానికే తెస్తే వీళ్ళు అదే మాట ఏంటో తెలుసా? మమ్మల్ని చంపడానికి బయటకు తెచ్చారా అంటే దేవుని యొక్క ప్లాన్ మీద వీళ్ళకి విశ్వాసం లేదు. ఆయన కణాలలో ప్రవేశపెడతాడు అనేటువంటి విశ్వాసం లోపించింది వీళ్ళకి. దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు పరిశుద్ధుడని తెలుసు, దేవుడు విమోచించేవాడని తెలుసు, దేవుడి లక్షణాలన్నీ వీళ్ళకి తెలుసు, అందులో అనుమానమే లేదు. కానీ దేవుడు ఇలాంటి కార్యాలు చేయగలడు అని అతని ప్రణాళికను నమ్మలేదు. అందుకనే వారు అవిశ్వాసము చేత, చూడండి ఏమయ్యారని రాసిందో చదువుతాను చూడండి. 18వ వచనం చూడండి, 3వ అధ్యాయం 18వ వచనంలో, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెనో అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశాలు కనపరుస్తున్నారు, కానీ ఆ విశ్వాసం అంతం వరకు గట్టిగా చేపట్టడం లేదు. ఇక్కడ రచయిత చెప్తున్నాడు, ఆరంభమందు మీకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే మీరు క్రీస్తులో పాలివారు అవుతారు. క్రీస్తులో పాలివారు అవ్వడం అంటే ఏంటి? ఇలా జ్ఞాపకం చేస్తాను. 2వ కీర్తన 8వ చరణంలో దేవుడు యేసుక్రీస్తుకు ఏం చెప్పాడు? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, చెప్పండి, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను. అంటే దేవుడు ఏమండి స్వాస్యంగా, సొత్తుగా ఏమండి ఏదో ఇస్తానని యేసు ప్రభుకి వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక రోజున ఆ స్వాస్యాన్ని పొందుకుంటాడు. అమ్మా వింటున్నారా? మరి ఇప్పుడు మన క్రీస్తులో పాలివారము అంటే అర్థం ఏంటన్నమాట? ఒక రోజున మనం క్రీస్తుకు దొరికే స్వాస్యములో మనం కూడా పాలివారమవుతాము. ఆ మొదటి శతాబ్దములో హెబ్రీలు వారికి ఎదురైన నిందలు, బాధలు, శ్రమలు, పోరాటాలు, ఖైదు, ఆస్తిని కోల్పోవడం అన్నీ సంతోషంగా ఎందుకు భరించారట అంటే స్థిరమైనదియు శ్రేష్టమైనదియు స్వాస్యం ఉన్నదని ఎరిగి. ప్రభువైన యేసుక్రీస్తులో స్థిరమైన శ్రేష్టమైన స్వాస్యం ఉంది అని ఎరిగారు కాబట్టి వారు ఇవన్నీ వచ్చిన కొంతకాలం భరించారు. ఇక భరించలేని పరిస్థితులు వచ్చాయి కనుక వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అమ్మా వింటున్నారా? క్రీస్తులో పాలివారమొగుట అనగా ఆయనకు దొరికే స్వాస్యములో ఒక రోజున పాలివారమొగుట. ఈ రోజున చాలా మంది క్రైస్తవులకు తెలియదు. ఏంటో తెలుసా? యేసుక్రీస్తుకు దొరికే స్వాస్యంలో నాకు పాలి పంపులు ఉన్నాయి. నా తండ్రి యేసు ప్రభుకు ఏదైతే స్వాస్యం ఇస్తాడో అందులో నాకు షేర్ ఉంది అనే విషయం మన వాళ్ళకి అర్థం కాదు. అందుకనే మా నిరీక్షణకు బలం లేదు. నేను ఒక మాట చెప్పనా? నిరీక్షణ విలువ తెలిస్తే నిరీక్షణకు బలం వచ్చింది. వాల్యూ ఆఫ్ హోప్ తెలిస్తే స్ట్రెంగ్త్ ఆఫ్ హోప్ పెరుగుద్ది. ఇలా చెప్తాను. నేను మీ ముందు నిలబడి ఇలా అన్నాను అనుకోండి, ప్రియులారా నేను అమెరికా పోతున్నా, మీ అందరికీ అమెరికా నుంచి వచ్చినప్పుడు చెరుకు ఒక దువ్వెన తెస్తాను అన్నాను. ఏంటి? చెరుకు ఒక దువ్వెన తెస్తాను అన్నాను. మీలో ఎవరైనా బ్రదర్ ఎప్పుడు వెళ్తున్నారు, మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు, మర్చిపోరు కదా, ఆ దువ్వెన తెచ్చి పెట్టండి, మీరు వచ్చే వరకు కళ్ళు కాయలు కాసినట్లుగా ఎదురు చూస్తుంటాను అని మీరు అంటారా? అనాల్సిన అవసరం లేదు. ఏమైనా పాడు దువ్వెన అమెరికా నుంచే తేవాలా? మా మలికిపురం వెళ్తే బోల్డెన్ దువ్వెన దొరుకుతాయి మాకు. అదే నేను ప్రియులారా నేను అమెరికా వెళ్తున్నాను, వచ్చినప్పుడు మీ అందరికీ చెరుకొక ఐఫోన్ తెస్తానన్నాను అనుకోండి పొరపాటున. అప్పుడు చూడండి మీరు ఎట్లా అడుగుతారు, బ్రదర్ ఏ ఎయిర్పోర్ట్లో ఎక్కుతారు బ్రదర్, ఎప్పుడు మీరు అమెరికాలో దిగుతారు బ్రదర్, ఎన్ని రోజులు అక్కడ ఉంటారు బ్రదర్, అట్నుంచి ఎప్పుడు వస్తారు బ్రదర్, మీకు వాట్సాప్లో టచ్లో ఉంటాను బ్రదర్. ఎందుకు అంటే దువ్వెనకు విలువ లేదు, ఐఫోన్కి విలువ ఉంది. కనుక నిరీక్షణ యొక్క విలువ తెలిస్తే నిరీక్షణకు బలం వచ్చింది. ఈ రోజున క్రీస్తులో పాలివాడను, నేను క్రీస్తులో పాలిగెత్తెను అని ఆనందించడం మనకి ఎందుకు రాలేదంటే క్రీస్తులో మనకేముందో మనకు తెలిసి రావడం లేదు. అమ్మ వింటున్నారా?
ఇప్పుడు ఏముంది వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తులో మన పాలివారం అంటే యేసుకు ఏ స్వాస్థ్యమైతే వస్తుందో అందులో మనమందరము ఒక రోజున పాలివారం అవుతాము. అది మొదటి మాట. రెండో మాట చెప్తాను చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చదువుతారా? 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదవాలి మీరే. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. గమనిస్తున్నారా? వినండి ప్రియమైన స్నేహితులారా, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుని ఉన్న ప్రకారము జయించువానికి నేను సింహాసనం మీద కూర్చుండబెట్టనిస్తాను. అంటే యేసుక్రీస్తులో మనం దేనికి పాలివారం అంటే ఆయన సింహాసనం విషయంలో కూడా పాలివారమే. ఒక రోజున సింహాసనం మీద కూర్చుని రాజులుగా ఆయన చేయబోతున్నాడు మనల్ని. ఆయన స్వాస్థ్యములో పాలివారము, ఆయన సింహాసనములో పాలివారము. క్రీస్తులో పాలివారం అంటే అది అర్థం. సరే, ఇంకొక మాట చెప్తాను మీకు, మనం కొంచెం లోపలికి వెళ్ళిపోదాం. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26-27 వచనాలు చూడండి ఏం రాసిందో. ప్రకటన 2వ అధ్యాయం 26-27 వచనాలు చదవండి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి. ఆగండి. ఎవరి మీద ఏమిచ్చును? జనుల మీద ఏమిస్తాడట? అధికారం ఇస్తాడు. అంటే యేసుక్రీస్తుకు ఏ అధికారం అయితే తండ్రి ఇచ్చాడో ఇప్పుడు ఏం చేస్తాడట? ఆయన యేసుక్రీస్తుతో పాటు ఆయన అధికారములో పాలివారము. ఇలా చాలా చెప్పొచ్చు, కానీ ఈ 3 చాలండి. మొదటి మాట స్వాస్థ్యములో పాలివారము, రెండవ మాట సింహాసనములో పాలివారము, మూడవ మాట అధికారములో పాలివారము. ఈ 3 మాటలు కలిపితే క్రీస్తులో పాలివారము. అయితే క్రీస్తులో పాలివారం అవ్వడం అది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదమే. కానీ అలా పాలివారం కావాలంటే ఒక షరతు ఉంది. ఏమిటా షరతు? ఆరంభమందు మనకుండిన దృఢ విశ్వాసము అంతం వరకు గట్టిగా చేపట్టాలి. ఆరంభమందు మనకున్న దృఢ విశ్వాసము అంతం వరకు గట్టిగా చేపట్టాలి. చాలా మంది తమ విశ్వాసాన్ని వదులుకుంటున్నారు ఈ రోజుల్లో. కొంతమంది మతచాంద సువార్తల యొక్క భయానికో, లేకపోతే సమాజం నుంచి వెలివేయబడతామన్న భయానికో, లేకపోతే వాళ్ళ ప్రాణాల మీదకి వాళ్ళ పీకల మీదగా పరిస్థితులు వచ్చాయన్న భయానికో వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని వదిలేసుకుంటున్నారు, అమ్మేసుకుంటున్నారు. అర్థమవుతున్నదా? కాబట్టి ఆరంభమందు మనకున్న దృఢ విశ్వాసం అంతం వరకు గట్టిగా చేపట్టి మన క్రీస్తులో పాలివారం కావాలి అంటే, వినండి ప్రియులారా, ఈ మధ్యకాలంలో మనం వేటిలోనో పాలివారం అవుతూ బ్రతకాలి. ఒకనాడు క్రీస్తులో పాలివారం ఒకటకు ఇప్పుడు ఆరంభమందు మనకున్న దృఢ విశ్వాసం అంతం వరకు గట్టిగా చేపట్టడానికి మన కొన్నింటిలో పాలివారం అవుతూ బ్రతకాలి. అవేంటో వచనాలు నేను చెప్తాను, మీరు దాన్ని ధ్యానం చేసి నాకు వివరణ ఇవ్వండి. రైట్. పేతురు రాసిన 2వ పత్రిక వచనం చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఏమి రాసింది? ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానము అనుగ్రహించెను. ఇందులో దేంట్లో పాలివారం అవ్వాలనుంది చెప్పండి? దేవ స్వభావంలో. ఒక రోజున క్రీస్తులో పాలివారం అవ్వాలి అనగా ఆయన స్వాస్థ్యంలో, ఆయన సింహాసనం మీద, ఆయన అధికారముతో మన పాలివారము కావాలనంటే ఇప్పుడు భూమి మీద బ్రతుకున్న రోజుల్లో కొన్నింటిలో పాలివారం అవ్వాలి. అందులో మొదటి మాట దేవ స్వభావంలో పాలివారు కండి. ఎలాగ ఆయన స్వభావంలో పాలివారం అవుతాం?
ఇది మనకు అర్థం అవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయనలో పాలివారం అవ్వడం ఏంటో వివరించాడు. అందుకు యేసయ్య చెప్పారో తెలుసా, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరెవరు తీగలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలు. తీగలు ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ అవి ఫలించవు. అలాగే మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో చేయలేరు. కనుక మీరు ఫలించాలంటే నాలో నిలిచి ఉండాలి. ఇలా చెప్తాను వినండి. తీగకు కావలసిన జీవం, తీగకు కావలసిన వినండి పిల్లలు శాప జిగురు ఏమండి, లేకపోతే ఆ తీగకు కావలసిన ఆ జీవపోట ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి రాదు, పక్క నుంచి రాదు, ద్రాక్షావల్లిలోంచి వస్తుంది. ఆ మొదల్లోంచి, ఆ ద్రాక్షావల్లిలోంచి ఆ జిగురు, ఆ జీవపు ఓట, ఆ జీవం అది తీగలోనికి రాగా ద్రాక్షావల్లి స్వభావం ఏంటో వినండి, దాంట్లోనికి అదే స్వభావం వస్తుంది. ఆ కారణం చేత అది ఒక ద్రాక్షకాయ కాస్తుంది. అర్థమవుతుందా? మనమంతా వాస్తవానికి అడవి ద్రాక్ష తీగలం. అడవి ద్రాక్ష తీగలకు సేద్యం చేసే తోటమాలి ఉండడు, వ్యవసాయదారుడు ఉండడు, లేకపోతే ఒక రైతు ఉండడు. గనక ఎంత అడ్డదిడ్డంగా పెరుగుతాయో అడవి ద్రాక్ష తీగలు. మన యేసుప్రభు నమ్మకమునకు ఇక్కడ కూర్చున్న మనమంతా అడవి ద్రాక్ష తీగలమే. ఎంత అడ్డదిడ్డంగా పెరిగేవో. నీ బతుకంతా వంకర టెంకర బతికేగా. ఆలోచనలో కుయుక్తి, మాటల్లో ఏమో కరుగుతనం, నడవడికలోనేమో వినడి పాపం, ప్రవర్తనలేమో ఇవిడ భయంకరమైన దుర్గుణాలు. ఏం బాగున్నామని? ఏం బాగులేం మనం. కానీ ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి వ్యవసాయదారుడు అడవి ద్రాక్ష తీగల్లాంటి మనల్ని ఆయన కత్తిరించి తన కుమారుడైన యేసుక్రీస్తు అనే నిజమైన ద్రాక్షావల్లిని సిలువలో కత్తిరించి ఆయనను మనల్ని అంటుకట్టాడు. ఏం చేశాడు ఆయన? అంటుకట్టాడు. సరే, అంటుకట్టబడితే తెల్లారిపోలేదు, నిలిచి ఉండాలి. యేసుప్రభు చెప్పాడు, నా యందు నిలిచి ఉండండి అన్నాడు. నిలిచి ఉండడానికి మన విశ్వాసమే కావాలట. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, మీరు రోమాపత్రిక 11వ అధ్యాయం 20వ వచనం కానీ మీరు చదవగలిగితే ఇలా రాసి ఉంటుంది, వారు అవిశ్వాసము చేత విరిచివేయబడితే మీరైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నారు, గర్వించక భయపడండి అని రాశాడు. విశ్వాసమున్న వారు నిలిచి ఉంటారు, అవిశ్వాసముతో ఉన్న వారు విరిచివేయబడతారు, అంతే. అర్థమవుతుందా? కనుక వినండి, ఇప్పుడు ఆయనలో నిలిచి ఉన్న కారణం చేత, వింటున్నారా ఈ మాట? ఆయనలో ఉన్న జీవం, ఆయనలో ఉన్న జీవపోట, ఆయనలో ఉన్న ఆ జిగురు, అవన్నీ తీగలమైన మనకు రాగా ఇప్పుడు యేసులో ఏ లక్షణం ఉందో ఇప్పుడు నీలో అవే లక్షణాలు రావాలి. అదే దేవ స్వభావంలో పాలివారమొకట. ఈరోజు చాలా మంది యేసు ప్రభువుని నమ్మేటోళ్ళు ఎందుకు నమ్ముతున్నారు అంటే, ఇక్కడ పుట్టుకుమని చచ్చిపోతే అక్కడ చట్టుకుని తేలిపోవాలని ఆశ. ఇంతకంటే దేని కొరకు భక్తి చేస్తున్నారండి? ఏదో చచ్చిపోతే పరలోకం పోతామనుకుంటున్నారు, కానీ వెళ్తారండి పరలోకానికి. అసలు భూమి మీద మిమ్మల్ని రక్షించేది ఎందుకొరకు ఆయన? మనం ఆయన స్వభావంలో పాలివారమై ఆయన స్వభావ లక్షణాలు ఈ పాడులోకానికి మన జీవితం ద్వారా చూపించాలని ఆయన ఆశిస్తూ ఉంటే ఆ లక్షణాలు చూపడం చేత కావట్లేదే మనకి. ఈరోజు ఇక్కడ బైబిల్ శ్రేణిలో కూర్చున్న ఈ కొద్ది మందిని ఒక మాట అడుగుతాను. నా క్రైస్తవ జీవితంలో నన్ను చూచిన వాడు నాలో యేసు ప్రభు లక్షణాలు చూడాలి అన్న ఆశతో బ్రతుకుతున్న క్రైస్తవులు ఎంతమంది అండి? ఇలాంటి లక్ష్యమే వదిలేశాం. నమ్మేమంటే ఏం జరగాలని? జబ్బులు వస్తే జబ్బులు తగ్గిస్తాడు ఆయన, అప్పులుంటే అప్పులు తీరుస్తాడు ఆయన, ఇల్లు లేకపోతే ఇల్లు కట్టిస్తాడు ఆయన, పిల్లకి పిల్లవకపోతే పెళ్లి చేస్తాడు ఆయన, పిల్లగాడికి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇస్తాడు ఆయన. ఇలాంటి వాటి కొరకు నమ్మారు. కానీ అరే, నేను ఆయనను విశ్వాసం ఇచ్చింది ఎందుకో తెలుసా? ఆరంభమందు నాకున్న విశ్వాసం నేను అంతవరకు గట్టిగా చేపట్టి నేను క్రీస్తులో పాలివాడనకు నిమిత్తం నేను ఇప్పుడు దేవ స్వభావంలో పాలివాడనవ్వాలి. నా మాటలలో క్రీస్తు,
నా తలంపులలో క్రీస్తు, నా నడవడికలో క్రీస్తు, నా చేతలలో క్రీస్తు, అది సమాజం చూడాలి అన్న ఆరాటంతో బ్రతికే క్రైస్తవులు ఎంతమంది క్రైస్తవుల్లో చెప్పండి నాకు. అందుకనే లోకానికి యేసు ప్రభు అంటే పెద్ద కోపం లేదు, కానీ యేసులాగా బ్రతికే క్రైస్తవులు కనబడడం లేదు లోకానికి. అందుకే మనం అనేకులను మనం ఆకర్షించలేకపోతున్నాం. మనం చేస్తున్నది ఎంతసేపు ఏంటో తెలుసా? మీటింగులు పెట్టుకుంటాం, వాక్యాలు వింటుంటాం, భోజనాలు చేస్తుంటాం, మా సభలు బాగా జరిగాయి అనుకుంటాం, దేవానికి స్తోత్రం అనుకున్నాం. కానీ వినండి, అసలు ఎందుకొరకు భక్తి, ఏ లక్ష్యం ఛేదించడానికి అనే ఆలోచనే రావడం లేదండి. నాకు అర్థం కావడం లేదు. వీళ్ళు బైబిల్ చదవడం లేదా, లేకపోతే బైబిల్ మన క్రైస్తవ జీవిత లక్ష్యం మాట్లాడటం లేదా? చెప్పండి నాకు. ఆయన స్వభావంలో పాలివారం అవ్వాలి. ఆరంభమందు మనకున్న దృఢ విశ్వాసం అంతవరకు గట్టిగా చేపట్టాలి అని అంటే, వినండి ప్రియమైన స్నేహితులారా, నేను దేవ స్వభావంలో పాలివాడనవ్వాలి అన్నట్టుగా బతకాలి. అది మొదటి సంగతి. రెండో సంగతి చదవండి. హెబ్రీ పత్రిక గుర్తుంటాయా లేదో మళ్ళీ అని అడుగుతాను చివరిలో. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏమి రాసిందో. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో దేంట్లో పాలివారు? ఇప్పుడు పరిశుద్ధాత్మలో పాలివారు. ఆరంభమందు మనకున్న దృఢ విశ్వాసం అంతవరకు గట్టిగా చేపట్టిన ఎడలనే మన క్రీస్తులో పాలివారం అవుతాము గనుక ఇప్పుడు దేంట్లో పాలివారమై బతకాలంటే పరిశుద్ధాత్మలో పాలివారమై బతకాలి. పార్టేకర్స్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో మన పాలివారం కావాలి. పరిశుద్ధాత్మలో పాలివారం అయితే క్రైస్తవులమైన మన జీవితానికి ఏమొచ్చేస్తాయో చూపిస్తాను. చదవండి ఈ వచనం. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏమి రాసిందో? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. మరి ఆత్మలో పాలివాడైన ఒక క్రైస్తవుడు శక్తి కలిగి ఉంటాడుగా ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వడానికి. అయ్యా అర్థమవుతుందండి? శక్తి కలిగి ఉంటాడుగా ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వడానికి. తర్వాత ప్రేమ కలిగి ఉంటాడుగా దేవుణ్ణి, పరిశుద్ధులను, పాపులను ప్రేమించడానికి. అటు తర్వాత ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడుగా పాపానికి లాగేస్తున్న ఇంద్రియాలను నిగ్రహించుకొని పవిత్రంగా బతుకుతాడుగా. తర్వాత లోపలికి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఎవరిలో మనం పాలివారమయ్యామో ఆయన పిరిగితనము గల ఆత్మగాడు కదా, అంటే ఎంతో ధైర్యంగా బతకాలి కదా. మరి ఈ రోజున ఆత్మలో పాలివారైన క్రైస్తవులు ధైర్యంతోనే బతుకుతున్నారా? అది మనం ఆలోచించాలి. ఇంద్రియ నిగ్రహంతోనే జీవిస్తున్నామా? రెండోది ఇది ఆలోచించాలి. అందరినీ సరిగా ప్రభు ప్రేమించినట్లునే ప్రేమించగలుగుతున్నావా? ఇది మనం ఆలోచించాలి. సాక్ష్యం ఇవ్వడానికి శక్తే కలిగి ఉన్నావా? ఇది మనం ఆలోచించాలి. నేనంటాను, ఈ లక్షణాలు బయటకు కనబడకపోతే మన ఆత్మలో పాలివారము అనే మాట కొంచెం అబద్ధమేమో. ఇక్కడ ఉన్నారా లేదా? అర్థమవుతుందా? మనం ఒక రోజున క్రీస్తులో పాలివారం అవ్వడానికి ఇప్పుడు మనం ఆరంభమందు మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టు గట్టిగా చేపట్టే ఈ క్రమంలో ఒకటి దేవస్వభావంలో పాలివారం కావాలి, రెండవది పరిశుద్ధాత్మలో పాలివారం కావాలి. 2 చెప్పాను. సమయం తక్కువ ఉంది గనక మిగిలింది మీరు ధ్యానం చేసుకోండి. 3వ సంగతి చెప్తాను రండి. ఇదే హెబ్రీ పత్రికలో చూడండి, ఒక మంచి మాట ఇలా వ్రాసి ఉంది. చదువుతాం చూడండి. 12వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. వారు కొన్ని దినముల మట్టుకు తనకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని. అది అండర్లైన్ చేయాలి. దేంట్లో పాలు పంపుని పొందాలి? దేంట్లో మనము పాలివారమై ఉండాలి? ఆయన పరిశుద్ధతలో పాలివారమై ఉండాలి. అమ్మ వింటున్నారా?
ఇది బాగా గమనించాలి. ఆయన పరిశుద్ధత, అతని వెరీ నేచర్, అతని యొక్క ఖచ్చితమైన గుణలక్షణం ఆయన పరిశుద్ధత. ఆయన పరిశుద్ధతలో పాలివారం అవ్వాలి. ఎందుకని ఇక్కడ రాసింది చూడండి. ఆయన పరిశుద్ధతలో మనం ఎందుకు పాలివారం కావాలంటే కాంటెక్స్ట్ లో తర్వాత వచ్చిన చదవండి 14 వచ్చిన ఏముందో, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఏదో ఒక రోజు ప్రభువును చూడాలిగా, ఏదో ఒక రోజున ప్రభువుని సంధించాలిగా, ఏదో ఒక రోజున నేను ప్రభువుని కలుసుకోవాలిగా. ఆ రోజున నా సృష్టికర్త, నా విమోచకుడు, నా రక్షణకర్త అయిన ఆ యేసును నేను చూడాలి అని అంటే నాకు ఇప్పుడు ఏమవసరం? నేను భవిష్యత్తులో యేసును చూడడానికి ఇప్పుడు నేను పరిశుద్ధతలో పాలివాడని కావాలి. ఈ వచనం కూడా మీకు తెలుసు, చూడకుండా మీరు చెప్పగలరు అనుకుంటాను. 66వ కీర్తన 18వ వచనం ఏంటి? నా హృదయములో పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవునుగాక. అంటే వర్తమాన కాలంలో నా ప్రేయర్స్ ఆన్సర్ రావాలంటే నేను పరిశుద్ధతలో పాలివాడనవ్వాలి. నా హృదయములో పాపమే లక్ష్యం చేయకూడదు. చూసారా, నా ఫ్యూచర్లో నేను యేసును చూడాలన్నా, నా ప్రజెంట్లో నా ప్రేయర్స్ ఆన్సర్ రావాలన్నా ఇప్పుడు నేను పొందవలసిన అనుభవం ఏంటో తెలుసా? నేను ఆయన పరిశుద్ధతలో పాలివాడనవ్వాలి. సహోదర సహోదరులారా వినండి, ఎంతమంది ఆరాటపడుతున్నారు, నేను దేవుని స్వభావంలో పాలివాడనవ్వాలి, నేను పరిశుద్ధాత్మలో పాలివాడనవ్వాలి, నేను పరిశుద్ధతలో పాలివాడనవ్వాలి. అదే ఆరంభమందు నాకున్న విశ్వాసం. నేను అంతమట్టు గట్టిగా చేపట్టడం అంటే ఇదే అని ఎంతమందికి తెలుస్తుంది? నమ్మేమంటే నమ్మాం. పాత రోజుల్లో సామెత ఉంది, శ్రీకాకుళం సామెత. ఎవడో అన్నాడట, ఒరే ఎద్దీనిందిరా, వెళ్ళి పాలు పితికి తీసుకురండి అంటే ఆడు గిన్నె పట్టుకొని పోతున్నాడట. అరే ఎద్దెట్లా ఈనుతుందండి, అది పాలు ఎలా ఇస్తుందండి అని ఆలోచనే లేదు. అంతే వెళ్ళిపోతామంతే, ఆలోచన లేదు. అసలు ఎందుకు ప్రభువుని నమ్మామో దాని వలన వినండి ప్రియమైన స్నేహితులారా, నా భవిష్యత్తు ఏంటో, నా వర్తమానం ఏంటో, నా భాగ్యం ఏంటో, నా బాధ్యత ఏంటో ఏ పట్టడం లేదు మనకి. నేను కొంచెం కఠినంగా అన్నానని బాధపడకండి, మీరు ఆలోచించాలని కొంచెం కఠినంగా చెప్తున్నాను. ఇప్పుడు ఎన్నొచ్చాయి? దేవ స్వభావంలో పాలివారు కండి. నెంబర్ 2 పరిశుద్ధాత్మలో పాలివారు కండి. తర్వాత ఏం చెప్పాను? పరిశుద్ధతలో పాలివారు కండి. 3 విషయాలు వచ్చాయి. 4వ సంగతి చెప్తాను రండి. ఇదే హెబ్రీ పత్రిక, వినండి వినండి ప్రియులారా, ఇవ్వండి. ఆరంభమందు మనకున్న విశ్వాసం అంతమట్టు గట్టిగా చేపట్టాలి అన్న థీమ్తో రాయబడిన ఈ పత్రికలో మరొక కీలకమైన విషయం. అక్కడే 12వ అధ్యాయంలో కొంచెం మీదికి చూడండి, ఇలా వ్రాసి ఉంది. 7-8 వచనాలు చదువుతారా? శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారుడనగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులు అయిన వారందరూ శిక్షలో పాలు పంపులు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారుడు కారు. ఇప్పుడు చెప్పండి, దేంట్లో పాలు పంపులు పొందాలి? ఆయన శిక్షలో. ఆయన శిక్షలో, ఆయన శిక్షలో పాలు పంపులు పొందాలి. దేవుడు ఎప్పుడు తను శిక్ష ఇస్తాడో తెలుసా? ఇలా వినండి, ఆయన దేవుని బిడ్డలమైన తర్వాతనే ఆయనకు వ్యతిరేకంగా మనం ఏదన్నా పాపం చేస్తే, మన సాటి మనుషులకు వ్యతిరేకంగా ఏదన్నా పాపం చేస్తే, సంఘానికి సమాజానికి కీడు కలిగించి ఒక పాపం ఏదన్నా మనం చేస్తే, అమ్మ బాబు వింటున్నారు జాగ్రత్తగా, దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎందుకని? మనం ఆయన కుమారులం, మన ఆయన కుమార్తెలము గనుక శిక్షిస్తాడు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన, మనుషులకు వ్యతిరేకంగా పాపం చేసిన నీ మీదకు ఏ శిక్ష రావడం లేదంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు దీవించేస్తున్నాడు, దేవుడు దీవించేస్తున్నాడు, నాకేమి ఇబ్బందులు లేవు, నాకు అనారోగ్యం లేదు, నాకు అప్పుల బాధలు లేవు, నాకు తిప్పల బాధలు లేవు, నేను యాతనలు నాకు లేవు, చాలా బాగున్నాను అనుకొని పాపములోనే ఉన్నావనంటే నీకు ఏ శిక్ష రాలేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు అసలు అది కుమారుడివే కాదు, నువ్వు అసలు కుమార్తెవే కాదు. అందుకు హెబ్రీ గ్రంథకర్త వాడిన పదం ఏంటో తెలుసా? నువ్వు ఎవరికి పుట్టావో తెలియదు, దుర్బీచి బాస్టర్డ్ అన్నాడు. నువ్వు ఒక దుర్బీచివి, ఎవరికి పుట్టావో తెలియదు. ఎంత కఠినమైన మాట అండి అది.
కనుక వినండి, మనం దేవుని కుమారులము కుమార్తెలమైతే, ప్రభువా నీకు విరోధంగా నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే చూపించు నాయన, దాన్ని తొలగించుకుంటాను, నేను అందులో రాకపోతే శిక్షించు నాయన, ఇలా చెప్తాను. వినండి, మనం మీటింగ్కి వచ్చాం, మన పిల్లలు కూడా మనతో వచ్చారు, కానీ బయట ఆడుకుంటున్నారు, నెత్తి మీద ఇసుకేసుకుంటున్నారు అనుకోండి. ఈలోగా ఎవరో ఒక సిస్టర్ గారు వెళ్ళి, ఎవర్రా నెత్తుల మీద ఇసుకేసుకుంటున్నారు అని చెప్పి ఒక చిన్న పిల్లలు, అదే నీ కూతుర్ని పాటమని కొట్టింది ఆవిడ. ఆ పిల్ల ఏడ్చుకుంటూ వచ్చింది, మమ్మీ ఆంటీ నన్ను కొట్టింది అని చెప్పింది. మీరు పోయి అడిగారు, ఎందుకండి కొట్టారు మా పాపనంటే, నెత్తి మీద ఇసుకేసుకుంటుందండి, కురుపులు పుట్టేస్తాయని నేనే కొట్టాను, డిసిప్లిన్ చేశానంటే. ఎంత మంచి వాళ్ళండి, చాలా బాగా కొట్టారండి, బుగ్గ మీద తట్లు తీరేయండి, మీకు చాలా వందనాలండి అని అంటారండి. మీరేమంటారు? ఎవరితమే నువ్వు? నా కూతుర్ని కొట్టడం నువ్వు ఎవరితవి? ఎవడిచ్చాడు నీకు అధికారం? చూసారా? కానీ మన పిల్లలు తప్పు చేస్తే మనం కొట్టుకుంటాం. మనం ఎందుకు కొట్టమంటారు? మన పిల్లలు కాదు కనుక. దేవుడు నిన్ను శిక్షించడం మానేశాడు, నీ పాపానికి నిన్ను వదిలేశాడంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆయన కుమారుడువు కాదు, కుమార్తెవు కాదు అన్నమాట. పాపం చేస్తున్నా ఏ డిసిప్లిన్ రావట్లేదు నీ మీదకి, పాపములో బతుకుతున్నా ఏ చాస్టేజ్మెంట్ నీ మీద జరగడం లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎవడకు పుట్టేవో తెలియదు. దేవుని వాక్యం అనే బీజము చేత, దేవుని ఆత్మ మూలంగా దేవుని ఇంట్లో పుట్టిన మాట నిజమైతే దేవుడు క్రమశిక్షణ చేస్తాడు, దేవుడు దండిస్తాడు. నేను కొంతమంది మంచి సేవకులు ఎరుగుదును. వినండి, వాళ్ళ మరణానికి ముందు వాళ్ళు పడిన అనారోగ్య పరిస్థితి చూస్తే అయ్యో ప్రభువా ఏంటి ఇలాగ అయిపోయారు అనిపించింది. తన ముందు వాళ్ళని నిలబెట్టుకోవడానికి దేవుడు వాళ్ళని క్రమశిక్షణ చేస్తూ, వినండి, వాళ్ళకి తన సన్నిహితమైన తన సావాసాన్నిచ్చి సిద్ధపరచుకుంటున్నాడు. మొన్ననంటే నేను ఇక్కడికి వచ్చి ఒక 3 రోజులు అయిందిలేండి, 3 రోజులు 4 రోజులు అయింది. గుడ్లవల్లేరు వెళ్ళిన తర్వాత పాలకొలకు వచ్చాను సేవకుల కూడికి. ఆ గుడ్లవల్లేరు వెళ్ళిన మొదటి రోజు సాయంత్రానికి నాకు ఒక మెసేజ్ ఫోటోతో పెట్టారు మా వాళ్ళు. ఒక చిన్న కుర్రగాడండి, వాడు మారు మనసు పొందిన మాట నిజం. ఎందుకంటే వినండి, వాడు ప్రభువుని చాలా బాగా ప్రేమించాడు. ఆరంభంలో ఫిట్స్ ఉండేది, ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. దేవుడు తన కనికరం చేత వాడిని ముడితే ఫిట్స్ జబ్బు తగ్గిపోయింది. వాడు పిచ్చి పిచ్చిగా తిరిగేవాడు, మంచిగా వాడు మారాడు. తన అమ్మ అక్కలు అన్ని బాధ్యతలు బాగా నెరవేరుస్తూ వాడు నమ్మకంగా ఉన్నాడని ఆ అసెంబ్లీలో వచ్చే కానుకలన్నీ వాడే చూసుకుంటాడు లెక్కలని ఆడికి వదిలేశాం మేము. అంత నమ్మకస్తుడు. పెళ్లి చేయాలి వాడికి. నేను అనుకుంటున్నాను ఈ సంవత్సరం లోపు ఈ నాగరాజుకి పెళ్లి చేయాలని ఆలోచిస్తుంటే ఎవరో నాకు చెప్పారు డిసెంబర్ మాసంలో, అన్న నాగరాజు పరిస్థితి కొంచెం మారుతుంది, స్నేహితులతో మరిగాడు, వాళ్ళు బలవంతం చేశారు ఏమో కానీ కొంచెం చుక్క మరిగాడు అని చెప్పారు. అరే ఫిట్స్తో అక్కడక్కడ పడిపోతే ఆ రోడ్డు మీద ఇవ్వండి ఆ మానవ పేడలో పడి అలా పడిపోయి ఉంటుంటే వాడు తీసుకొచ్చి కడిగి హాస్పిటల్లో పెట్టి వాడికి ప్రార్థనలు చేస్తే దేవుడు కనికరించి బాగు చేశాక ప్రభుని బాగా ప్రేమించాడు, ప్రభుని వెంబడిస్తున్నాడు అనుకుంటే సడన్గా తాగునట్లు మరిగాడు వీడు. సరే, జనవరి 2వ తారీఖున మా మందిరంలో ఏమంటే మేము ఫెలోషిప్ కూడిక మేము కలిగి ఉన్నప్పుడు భోజనాలు చేస్తున్నప్పుడు ప్లేట్ పట్టుకొని కనబడ్డాడు. ఏంటో నాగరాజు బాగున్నావు అంటే బాగున్నాను అన్నయ్య అన్నాడు. తమ్ముడు, ఒక విషయం నేను విన్నాను, అది ఎంతవరకు నిజం, అది నిజమో అబద్ధమో నువ్వేమి నాకు సంజాయిషి చెప్పక్కర్లేదు, కానీ దేవుడు నిన్ను అద్భుతంగా రక్షించాడు గనక, నువ్వు మంచి సాక్ష్యం అన్నవాడు గనక ఇలాంటి వ్యసనాల్లో పడ్డావు అనుకో, బల్ల దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఈ మాట చెప్తుంటాం కదా, నువ్వే బల్ల కూడా పంచుతుంటావు కదా. వినండి, ఎవరు అయోగ్యంగా బల్లలో చేతులు వేస్తారో వాళ్ళు బలహీనులవుతారు, రోగులవుతారు, కొంతమంది నిద్రిస్తారు అని ఉంది కదా తమ్ముడా. అవునన్నయ్య అన్నాడు. మరి నువ్వు దేవుల్లోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేసి నీ సాక్ష్యాన్ని పోగొట్టుకొని దేవుని నామానికి అవమానం తెస్తే రోగమవుతావో బలహీనమవుతావో లేక దేవుడిని తీసేస్తాడేమో అన్నాను. ఆడి గుండె జల్లుమన్నట్టుంది, తల వంచేశాడు. సరే నాగరాజు, నేను ప్రేమిస్తున్నామయ్యా, పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలం, మనుషుల బలహీనలే పర్వాలేదు, కానీ ప్రభువులో మళ్ళీ తిరుగు, ఆ పాపాన్ని నశించుకొని మన జనవరి 2వ తారీఖున చెప్పానండి వాడికి.
చెప్పిన తర్వాత వింటున్నారా మీరంతా? మంగళవారం రోజు ఏం జరిగిందంటే 6 గంటలకు వాడు శ్రీకాకుళం నుంచి ఒప్పంగానే వాడు ఇంటికి మోటార్ బైక్ మీద పోతున్నాడు. ఏం స్పీడ్కి వచ్చాడో ఏమో, ఆ స్పీడ్ బ్రేకర్లు వేశారు ఆ టర్నింగ్ దగ్గర. ఆ స్పీడ్ బ్రేకర్ల నుంచి బండి ఎగిరిందట. ఎగిరెగిరి తిన్నగేలో చెట్టు కొట్టేశాడు. ఏమండి, కింద పడ్డాడు, తల లోపలికి పోయింది, పిల్లగాడు చచ్చిపోయాడు. అక్కడ నరేంద్ర అని మా సేవకుడు ఒక తమ్ముడు ఉంటాడు. అన్నయ్య, నా సేవలో నాగరాజు మరణించడం చాలా దుఃఖం అనిపిస్తుంది అన్నయ్య. ఏంటి నా సేవలో యవనస్తుడు, ఊరోళ్ళంతా ప్రశ్నిస్తున్నారు, నేను ఏం జవాబు చెప్పాలి అర్థం అవ్వట్లేదు. మంచి పిల్లాడు ఎట్లా అయ్యాడు ఏంటనంటే, నేను అన్నాను ఎలా చనిపోయాడనంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొంచెం తాగేసాడని వచ్చేసింది. ఆ రిపోర్ట్ మళ్ళీ నాకు చెప్పారు. చెప్పగానే అర్థం చేసుకున్నాను, వాడు రక్షించబడిన దేవుని బిడ్డ గనక వీడికి బలహీనతలోంచి బయటికి రాలేడని ప్రభువు వాడి జీవితాన్ని ముగించాడేమో. నేను ఆ సేవకుడు చెప్పాను, ఏం భయపడదు తమ్ముడు, నువ్వు చేస్తున్న పరిచర్య మీద దేవుని కనుదృష్టి ఉంది కనుకనే దేవుని డిసిప్లైన్ మన మందిరంలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పు, బాధపడొద్దు, వినండి, దేవుని భయం సంఘానికి ఆవరించాలి అని అతను చెప్తే కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు ఈ పిల్లగాడు. నేను మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? పాపం చేస్తున్నప్పుడు దేవుని శిక్ష, దేవుని దండన, దేవుని క్రమశిక్షణ మన మీదకి రావడం లేదంటే అసలు మనమైన పిల్లలమే కాదేమో అనుకోవాలి. అందుకని దేవుని శిక్షలో పాలివారం అవ్వాలి. ప్రభువా, నన్ను డిసిప్లైన్ చేయవా, నన్ను కొట్టవా, నన్ను తిట్టవా, నన్ను గద్దించవా, నన్ను సరిచేయవా. ఈ మనసు ఎప్పుడు వస్తుందండి మన వాళ్ళకి? ఈ ప్రార్థన ఉండదు. ముక్సేవుడు తగ్గించేవా, ములుగుచ్చుకొని తీసేవా, అప్పులు తీర్చేవా, ఇల్లు కట్టేవా, పిల్లకి పిల్ల పుట్టించేవా. వాళ్ళ కాడు ప్రార్థనలు ఇవి చేయడం తప్ప ఇంకేమొచ్చాయో మనకి చెప్పండి. మీరు బాధపడండి ఇలా చెప్పానని. ఈరోజు దేవుని శిక్షలో పాలివారం కాకపోతే ఒక రోజున క్రీస్తులో పాలివారం ఎట్లవుతాము? ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? 4 తమ్ముడు, 4 వచ్చాయి. సరే, 5వ సంగతి చెప్తాను. ఎక్కువ గుర్తుంచుకుంటారంటే ఎక్కువ చెప్తాను. ఏమండి, 5వ సంగతి రండి. పేతురు చెప్పాడు ఇట్లా. 1 పేతురు 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. 13వ వచనం చదువుతారా? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించండి. ఇప్పుడు చెప్పండి, దేంట్లో పాలివారం అవ్వాలి? క్రీస్తు శ్రమలలో. శ్రమలలో పాలివారం, పార్టేకర్స్ ఇన్ సఫరింగ్స్. ఈ రోజున క్రైస్తవులకు వినండి, పునరుత్థాన బలం కావాలి, పునరుత్థాన ఆశీర్వాదం కావాలి, ఇస్తాడు. మరి పునరుత్థాన బలము, పునరుత్థాన ఆశీర్వాదాలు రావాలంటే అంతకుముందు శ్రమలలో పాలివాడు కాకపోతే పునరుత్థాన దీవెనలు ఎట్లొస్తాయి? సిలువ లేకుండా ఖాళీ సమాధి ఉందా అండి? ఏం తమ్ముడు దశరథుడు చెప్పండి, సిలువ లేకుండా ఖాళీ సమాధి ఉందా? ఖాళీ సమాధికి విలువ ఎందుకు వచ్చింది అంటే వినండి ప్రియుల, సిలువ ఉంది గనక. సిలువకి ఎందుకు విలువ వచ్చింది? తరువాత ఖాళీ సమాధి కనబడింది గనక. కనుక పునరుత్థానపు దీవెనలు రావాలంటే అంతకుముందు సిలువ శ్రమలు అది యేసుకే అవసరమయ్యాయి. కనుక పునరుత్థాన ఆశీర్వాదాలు కావాలంటే శ్రమానుభవం నేర్చుకోవాలి. నాకు పౌలన్న మాట బలి విడ్డూరంగా ఉంటుంది. ఆయన అంటాడు, ఏమండి, సంఘము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా శరీరమందు నేను భరిస్తున్నానంటాడు. అరే, సంఘం కొరకు నీ శ్రమలు అవసరమయ్యాయా పౌలయ్యా అని అడిగితే, సంఘం స్థాపించబడ్డానికి నా శ్రమలతో ఏం పని లేదు. ఆయన సిలువలో సంపూర్తి చేసిన పని చాలు సంఘం కట్టబడ్డానికి. కానీ ఆ సంఘ పరిపూర్ణతలోనికి రావడానికి నా శ్రమలు కూడా దేవుడు వాడుకుంటున్నాడు. నా శ్రమలను కూడా దేవుడు వాడుకుంటున్నాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, ఈరోజు క్రైస్తవ్యంలో ఒక రోజున మన క్రీస్తులో పాలివారం కావాలనంటే ఇప్పుడు మనము శ్రమలలో పాలివారం కావాలి. ప్రభువా, ఆ పునరుత్థాన దీవెన పొందేందుకు నేను అనుభవించవలసిన శ్రమ ఏదైనా ఉంటే నాకు ప్రసాదించవా? ఎక్కడున్నారా లేదా?
ఆ శ్రమను దయచేయను ఆయన, అందులో నలగని నేను, అందులో నువ్వు నన్ను బాగా దంచు, అటు తరువాత నాకు పునరుత్థానం దీవెనిస్తావు కదా. శ్రమల వెనుక దాగి ఉన్న సిరులు నాకు అర్థమైనాయి దేవా, నువ్వు కనికరించి నాకు శ్రమలు ఇవ్వని ఏ క్రైస్తవుడైనా ప్రార్థన చేస్తాడా ఈ రోజున? తమ్ముళ్ళు, ఒక రోజున క్రీస్తు స్వాస్థ్యములో, ఒక రోజున క్రీస్తు సింహాసనం మీద, ఒక రోజున క్రీస్తు అధికారములో మన పాలివారం కావాలనంటే మరి ఇప్పుడు దీంట్లో పాలివారం కావాలి. అలా పాలివారం అవ్వడమే ఆరంభమందున్న మన విశ్వాసం అంతం వరకు గట్టిగా చేపట్టడం. ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనకి? 5 వచ్చాయి. సరే, 6 సంగతి చెప్తాను రండి. శిక్ష, శ్రమ అంటేనే గుండెల్లో రాయుడిపోయి ఉంటుంది. శిక్ష నా బాధే, శ్రమ నా బాధే. అయ్యో ఎవడు యేసుప్రభు నమ్మాం అంత బాగుంటాయి రోజులు అనుకుంటే ఇదేమి పోదండి అనుకోకండి. మా వైపు పాత సామెత ఒకటి ఉందిలేండి, శుభం కొర్ర పెళ్లి కొడుకు అంటే పందిట్లో బోడి పిల్ల అన్నాడంటే వెనకడికి ఎవడం. మీ మీద మంచిగా దేవుని వాక్యం విని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, వాగ్దానం ఇచ్చాడు, ఈ వాగ్దానం పట్టుకొని దీవెనలే దీవెనలు అని మంచి వర్తమానం చెప్తారని మేము వస్తే శ్రమలు అంటాడు, శిక్ష అంటాడు ఏంటండి అని బెదిరిపోకండి. ఈ రెండింటి వెనకాల మరొకటి ఉంది, చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూస్తారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదవాలి మీరే, నేను చదవను. ఏంటన్నా? మీరు శ్రమలలో ఎలాగ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదము. దేంట్లో పాలివారం? ఆదరణలో. దేవుడు శిక్షలో పాలివారుగా చేసిన వాడు, దేవుడు శ్రమలలో పాలివారుగా చేసిన వాడు ఈ రెండిట్లో నలిగిపోయిన వారిని ఆయన వదిలేసేవాడు కాదు. నాకు బైబిల్లో ఈ వచనం ఎప్పుడు భలే ఆదరణ ఇస్తా ఉంటారు. నలిగిన రెల్లును విరవని దేవుడు. రెల్లు నలిగిపోయింది, నలిగిపోయింది, రెల్లును విరిచేడంట. రెల్లును దగ్గర పెట్టి అది బాగా మళ్ళీ అది అతుకబడాలని ఏదో ప్రయత్నం చేసే దేవుడట ఆయన. మకమకలాడుతున్న అవిసనార ఒత్తెను ఆయన ఆర్పేడంట. అవిసనార ఒత్తె మకమకలాడుతుంది, సమస్య గాలో లేక లోపల ఏమండి ఆయిల్ బాగులేదో ఆయన అని ఆపేడంట. ఆ ఒత్తెను ఇలా చేతులు అడ్డం పెట్టి అది వెలిగేలా చేస్తాడు. నలిగిన రెల్లును విరవని దేవుడు, మకమకలాడుతున్న అవిసనార ఒత్తెను ఆర్పని దేవుడు. ఆయన ఎవరో తెలుసా? ఆదరణలో పాలివారిగా చేస్తాడు. అమ్మ వింటున్నారా? కొన్నిసార్లు కొన్ని శ్రమలు మనకు వచ్చినప్పుడు అయ్యో నాకే ఎందుకు వచ్చాయి అనిపిస్తుంది. కానీ వినండి ప్రియమైన స్నేహితులారా, ఆ శ్రమల్లో మనం దాటి వచ్చిన తర్వాత అలాంటి శ్రమలు ఉండే వాళ్ళు ఎవరో మన ముందుకు వస్తారు. దాని అనుభవం మనకుంది కనుక మన మాటల చేత, మన అనుభవం చేత వాళ్ళని భలే ఆదరించగలుగుతాం. అప్పుడు అర్థమవుతుంది అప్పుడు ఎందుకు ఈ కష్టం వచ్చిందంటే ఇతగాడిని ఆదరించడానికి, ఈమెను ఆదరించడానికి. తమ్ముళ్ళు చెల్లాయిలు వినండి ఈ మాట. ఈ రోజున ఒకరోజు మనం క్రీస్తులో పాలివారము నిమిత్తం వీటిలో పాలివారం అవ్వాలి. భూమి మీద ఉన్నప్పుడే, అప్పుడే ఆరంభమందు మనకున్న విశ్వాసం అంతం వరకు గట్టిగా చేపట్టినట్టు లెక్క. ఎన్నొచ్చాయి ఇప్పుడు మనకి? 6 వచ్చాయి. 7 చెప్తాను రండి. 7వది ఎట్లుంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక. చిన్న చిన్న మాటలే ఇవి, చాలా ఏమంటే ఆలోచించవలసిన తలంపులని చిన్న చిన్న మాటలు జ్ఞాపకం చేస్తున్నా మీకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదవండి. 1వ అధ్యాయం ఇలా రాసింది, 3 నుంచి 6 వచనాలు చూడండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి. మీరు దేంట్లో పాలివారట? సువార్త పనిలో పాలివారు. పార్టేకర్స్ ఇన్ ఎవాంజలిజం, సువార్తీకరణలో పాలిపంపులు పొందడం. మీకు విషయం అడగాలి, సువార్త పని ఎవరు చేయాలి? సేవకులమ్మ, విశ్వాసం అందరూ చేయాలి.
సేవకులని విశ్వాసులని లేదు. అందరూ చేయవలసిన పని సాక్ష్యమిచ్చుట, సువార్త చెప్పుట అందరూ చేయవలసిన పని. కానీ సువార్త పనిలో దూకుడుగా ముందుకు పోతున్న సేవకులు, కొంతమంది నాయకులు ఉంటారు. వారితో మన పాలివారమై సహకరిస్తూ పోవాలి. ఈ ఫిలిప్పీ చర్చిలో ఉండే వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే, ఈ చర్చిలో 2 అక్కలున్నారు. వాళ్ళ సువార్త పనిలో ఎంత మంచి బాగా పాలిభాగస్తులు అయ్యారో ఇలా చెప్పాడు వాళ్ళ గురించి. చదువుతాను చూడండి. ఈ మాట ఇలా వ్రాసి ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చూడండి మిత్రులారా, 2 నుంచి 3 వచనాలు ఇలా ఉంది. ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదయను సుంటకేను బతిమాలుకొనుచున్నాను. అవును, నా నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లిమెంట్ బ్రదర్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందున్నాయి. సోదరులైనా వీళ్ళు సువార్త పనిలో ఏం చేస్తున్నారట? చూడండి ఎంత మంచి మాట అన్నాడు. వీరు సువార్త పనిలో క్లెమెంట్ నాతోనే కాదండి, క్లెమెంట్ బ్రదర్ గారితో ఇతర సహకారులతో సువార్త పనిలో మాతో కలిసి ప్రయాసపడ్డారు. ఇలా మిమ్మల్ని అడగనా? యేసు ప్రభుని ఎరగని మనుషుల మధ్యకు యేసుక్రీస్తే నిజమైన దేవుడు అనేటువంటి సువార్త సత్యం వెళుతుంది. అలా తీసుకుని వెళ్ళే కొంతమంది ఉన్నారు. వారికి మనం ఎలాగ సహకరించే మనుషులు అయ్యాం చెప్పండి? ప్రార్థించే వాళ్ళమయ్యామా? వాళ్ళ అవసరాల కొరకు ఏదైనా ఇచ్చే వాళ్ళమయ్యామా? లేక వాళ్ళతో కలిసి వెళ్ళేవారమయ్యామా? అసలు సువార్త పనిలో ఎలాగ మనం జతపని వారం? సువార్త విషయములలో ఎలాగ మనం పాలివారం చెప్పండి? ఇంట్లోనా ప్రార్థించము, వాళ్ళకి కావలసిన వనరుల అందించి, బ్రదర్ మీరు సువార్త పనికి పోతున్నారు, ఆ వారం రోజులు తినడానికి మీకు ఉపయోగపడతాయి, ఇటువంటి సిద్ధం చేసి ఇచ్చాను, లేకపోతే మీ ప్రయాణ ఖర్చులకి ఈ 2000 రూపాయలు వచ్చాను ఉపయోగపడతాయి, లేకపోతే నేను కూడా మీతో జత పనివాడుగా వస్తాను. ఇవేమి లేవు మనకి. మన దేంట్లో పాలివారమో తెలియకపోతే మరి ఆరంభమందు మనకున్న విశ్వాసం అంతవరకు గట్టిగా ఎట్లా చేపడతాం? మరి చెప్పడం ఎన్నొచ్చాయి ఇప్పుడు మీకు తమ్ముడు? 7 వచ్చాయి కదా. 8 కూడా చూపిస్తాను రండి. 8వ సంగతి 1 పేతురు 5వ అధ్యాయం ప్రియులారా 1వ వచనం చూడండి. తోటి పెద్దనైన క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని చూడమ మంచి మాట, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఇదేంటో తెలుసున, ఇది భవిష్యత్తు కాలానికి చెందిన మాట. మన మహిమలో పాలివారం. మనకు తెలుసు ఒక వచనం, రోమా 3:23 చెప్పండి అంటే టరడరడం చెప్తారు మీరు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారని. మరి సువార్త ఎందుకు వచ్చింది మన వరకు? 2 తెస్సలోనిక పత్రిక 2:14 పౌలు రాశాడు, మీరు మా సువార్తను విని దేవుని మహిమలో ఏమండి మీరు పాలివారు కావాలని, రక్షింపబడాలని దేవుడు మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలుస్తున్నాడు. చదవండి వచ్చిన తెస్సలోనిక రాశాను 2వ పత్రిక 2:14 చదువురా తల్లి. మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ మహిమను పొందాలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. మీరు మహిమను పొందడానికి, మహిమ లేని మనుషులు మన మహిమను పొందు నిమిత్తం ఆయన తన మహిమను విడిచి దిగి వచ్చి ఒక రోజున మహిమలో పాలివారు చేస్తాడు. అది మన భవిష్యత్తు. ఆయన మహిమలో పాలివారం అయినప్పుడు ఆయనతో పాలివారం అవుతాము. ఆయన స్వాస్థ్యం మనకి వస్తుంది, ఆయన సింహాసనం మనకి వస్తుంది, ఆయనకున్న అధికారం మనకి వస్తుంది. కనుక ఆ మహిమ, ఆయన స్వాస్థ్యం, అలాగనే ఆయన అధికారం, సింహాసనం, వాటన్నిటిలో మన పాలివారం కావాలంటే ఆరంభమందు మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టడం అంటే ఈ 7 విషయాలలో పాలివారం అవుతూ బ్రతకాలి. దేవస్వభావంలో పాలివారం అవుతూ బతుకుదాం, పరిశుద్ధాత్మలో పాలివారం అవుతూ బతుకుదాం, పరిశుద్ధతలో పాలివారం అవుతూ బ్రతుకుదాం, దేవుని శిక్షలో పాలివారం అవుతూ బ్రతుకుదాం.
తర్వాత ఏం చెప్పాను? శ్రమలలో పాలివారం అవుతూ బ్రతుకుదాం, ఆదరణలో పాలివారం అవుతూ బ్రతుకుదాం, సువార్తలో పాలివారం అవుతూ బ్రతుకుదాం. అలా బ్రతకడమే విశ్వాసమును కాపాడుకోవడం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మన భక్తి విశ్వాసాన్ని కాపాడుకునే భక్తి, అసలు మన విశ్వాసం మీద నిర్లక్ష్యం పెంచుకునే భక్తి? ఏదో గాలికి పుట్టినోడు గాలికి తిరిగినట్టు, ఏంటి గాలికి పుట్టినోడు గాలికి తిరిగినట్టు, ఆడి సమాజం అంతా చూసి ఎవరు గాలోడండి అంటారు. ఆడు గురి లేదు, గమ్యం లేదు, ఎట్టబడితే అట్టే బతుకుతున్నాడు వాడు. ఈరోజు చాలామంది దేవుని పిల్లల యొక్క నైజం గాలికి పుట్టి గాలికి పెరిగినట్టు. ఒక లక్ష్యం లేదు, ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి తపన లేదు. వినండి ప్రియులారా, మనకున్న భాగ్యం అర్థం చేసుకోవట్లా. ఇప్పుడు మన బాధ్యత ఏదో అర్థం చేసుకోకపోతే ఆస్తి కోల్పోవట, బాధలు. రైట్, 6 విషయాలు. సరే, ఈ 6 విషయాలు ఎదురైనందుకు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడానికి వాళ్ళకి యోధా మతంలో ఏం జ్ఞాపకం వస్తుందని చెప్పాను, ఒకరు చెప్పండి. ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్ళే యూదులకు ఏమి జ్ఞాపకం వస్తుంది? వాళ్ళకి పాత నిబంధనలో ఒకటి చెప్పాను. ఏం చెప్పాను చెప్పండి? ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం వచ్చినా చెప్పండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1 నుంచి 14 జ్ఞాపకం రాదు. అవన్నీ దీవెనక తమ్ముడు. 15 నుంచి 68 వరకు. వెరీ గుడ్. సరే, కనుక మీరండి, క్రీస్తులో పాలివారం ఒకట అంటే అర్థం ఏమిటి? ఒకరు చెప్పండి. స్వాస్థ్యములో పాలివారం ఒకట, సింహాసనములో పాలివారం ఒకట, అధికారములో పాలివారం ఒకట. రైట్. సరే, ఈ మూడింట్లో పాలివారం ఒక నిమిత్తం ఆరంభమందు మనకున్న దృఢ విశ్వాసం అంతమట్టు గట్టిగా చేపట్టే ప్రక్రియలో వింటున్నారా, మనం ఏ విషయాల్లో పాలివారం అవుతూ ఉండాలి? నోట్స్లు మూసే చెప్పండి నాకు. ఏంటి? మొదటిది దేవ స్వభావంలో పాలివారం కావాలి, పరిశుద్ధాత్మలో పాలివారం కావాలి, పరిశుద్ధతలో పాలివారం కావాలి, దేవుని శిక్షలో పాలివారం కావాలి, ఇంకా ఆయన శ్రమలలో పాలివారం కావాలి, ఇంకా ఆదరణలో పాలివారం కావాలి, ఇంకా సువార్తలో పాలివారం కావాలి, చివరికి మహిమలో పాలివారం అవుతాము. ఇప్పుడు అన్ని బాగా చెప్పారు, కానీ అసలు వేటిలో పాలివారం బతుకుతున్నారో ఎవరికి వాళ్ళే ఆలోచించాలి. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించేద్దాం. ఇంగ్లీష్లో చిన్నపిల్లలు ఒక పాట పాడుకుంటారు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, no turning back, no turning back. Though all may leave me, still I will follow. No turning back, no turning back. చిన్న పిల్లలు సండే స్కూల్లో పాడుకున్న పాటే, కానీ మనందరికీ అది ఒక పెద్ద పాఠం. సిలువను ముందు పెట్టుకొని, లోకమును వెనుకకు ఉంచుకొని, మనం ముందుకు ప్రయాణం చేయవలసిన మనం ఎక్కడో వెనుదిరుగుతున్నాం. అందరూ మన విడిచిపెట్టిన, అయినా ఇంకా ప్రభుని వెంబడించి వెనుజరగని విశ్వాసంతో ఉండవలసిన మనం ఎక్కడో అవిశ్వాసాన్ని మన బ్రతుకులోంచి వెళ్ళగొక్కుతున్నాం. అయినా ప్రభు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్న ఈ మంచి గడియ, అవును ప్రభువా, నేను వెలుగు తీస్తే నీ ఆత్మకు నాలో సంతోషం ఉండదు, నేను వెలుగు తీస్తే నా ఆత్మను నశింప చేసుకున్న వాడిని అవుతాను. నేను వెనుదిరిగిన ప్రభువా, క్రీస్తులో పాలివాడనవుతాను ఒక రోజున, ఆ మహిమలో పాలిగెత్తనవుతాను ఒక రోజున. దాని కొరకు వేటి విషయంలో పాలివాడనే బ్రతకాలో అలా బ్రతుకుతాను ప్రభువా, నీ కృప నాకు ఇవ్వండి అని ఎవరికి వారం భారంగా ప్రార్థన చేసుకుందాం. ఎప్పటికే వేటిలో పాలివాడవయ్యావో అవ్వలేదో నీకే బాగా తెలుసు. దేవుని స్వభావంలో పాలివాడవు కాలేదు, దేవుని ఆత్మలో పాలిగెత్తవి కాలేదు, దేవుని పరిశుద్ధతలో పాలివాడవు కాలేదు, దేవుని శిక్షలో పాలిగాడవు కాలేదు,
దేవుని యొక్క శ్రమలలో పాలిగత్తె కాలేదు, దేవుడిచ్చు ఆదరణలో కూడా పాలివారం కాలేదు, దేవుని స్వార్థ పనిలో కూడా మనం పాలివారం కాలేదు. ఇలా బ్రతుకుతున్న మనం ఒక రోజున క్రీస్తులో పాలివారం అవ్వడానికి అవుతాము అనేటువంటి నిబ్బరం, భరోసా, ధీమా మనకి ఎలా వస్తుంది చెప్పండి? ప్రభువా కనికరించండి. నేను ఒక దినమన క్రీస్తులో పాలివాడనగు నిమిత్తం భూమి మీద ఈ 7 విషయాలలో పాలివాడనగునట్లుగా నీ కృపా కార్యం నాలోనే చేయండి అని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మార్నింగ్ స్టడీలో మీరు ఇచ్చిన మీ సన్నిధి, మీ వాక్యం కొరకు మీకు వందలు. మా ప్రియులు ఎంతో శ్రద్ధగా విన్నారు, నేర్చుకున్నారు. ఇది వాళ్ళ హృదయాలలో మీరు పదిలపరిచి అప్పుడప్పుడు ఈ లేఖన తలంపులు జ్ఞాపకం చేసి సరైన త్రోవలో వారి జీవితాలను పెట్టి ప్రభా వారిని మీరు వర్ధన చేయమని, మేలుతో నింపమని, ఈరోజు మా ముందున్న పరిచర్య మీద మీ ముద్ర వేసి ఆశీర్వదించమని ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. స్థితివరకయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకందరికీ సకల పరిశుద్ధులకు తోడు ఉండగాక. ఆమా. అయ్యగారితో ఇక్కడ మాట్లాడకండి, వారిని రూమ్కు తీసుకుని వెళ్ళండి. మధ్యాహ్న కాల కూడుకులో బహుశా మొదటి వర్తమానం కూర్చుంటారు. వారు మాట్లాడుతున్నప్పుడు వారు బలహీనంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది వారి స్వరంలో. వెళ్ళి కొంత రెస్ట్ తీసుకుని మొదటి వర్తమానం కొంత సిద్ధపడాలా, రూమ్ తీసుకువెళ్ళండి. మిగిలినటువంటి వారు ఇక్కడ చేయవలసిన ఏర్పాట్లన్నీ చేయండి. 12:15 11:45 ప్రార్థన చేసి కీర్తన ప్రారంభిద్దాం.